ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, లగచెర్ల ఘటనను పసిగట్టలేకపోయిన నిఘా వ్యవస్థ. అధికారుల మీద దోషేస్తాను. అధికారులదే తప్పు ఇదంతా. కానీ అధికారులతోటి పని చేయించవలసిన ఉంది తప్పు కాదు, యజమాని తప్పు కాదట, జీతగాందే తప్ప అట. అది అట్టున్నది కథ. ఫార్మా కంపెనీపై వ్యతిరేకతను గుర్తించడంలో విఫలం, ప్రభుత్వం సీరియస్, ఘటనపై ఆరా, ఐజీ సత్యనారాయణకు మంత్రి శ్రీధర్ బాబు క్లాస్. గతంలో స్పెషల్ పోలీసుల ఆందోళనను అంచనా వేయడంలోనూ ఫెయిల్. సిగ్గుండాలే శ్రీధర్ బాబు గారు కాస్త ఆయన తిట్టడానికి. ఎంత బుద్ధి లేని మాటలు మాట్లాడతాను, లేకపోతే దిశ పేపరే బుద్ధి లేకుండా రాసుకొచ్చిందా చూడండి. ఫార్మాసిటీ కంపెనీపై వ్యతిరేకతను గుర్తించడంలో విఫలం. ఎవడు గుర్తించాలి వ్యతిరేకత? నీకు ఓట్లేసినందుకు నువ్వు గుర్తించాలా, అధికారులకు ఓట్లేసిన వాళ్ళు? నీ సొంత నియోజకవర్గంలో ప్రజల ఆవేదన ఏందో, బాధ ఏందో గుర్తించడంలో ముఖ్యమంత్రి గారే ఫెయిల్ అయ్యిండ్రు. దాన్ని ఇంటెలిజెన్స్ వ్యవస్థ గుర్తించాలట వాళ్ళ బాధను. అది పోతే ఏం జరుగుతుందో తెలుసు ముఖ్యమంత్రి గారికి, అందుకే అధికారులను పోయిండు ఢిల్లీలో పడ్డాడు. లేకపోతే ముఖ్యమంత్రి గారు ఈ సాఫ్ చేసేటోళ్ళు అక్కడ. మరి దీన్ని శ్రీధర్ బాబు గారు వెనకేసుకొచ్చుకుంటున్నారు ఈ విషయాన్ని. గతంలో కూడా ఫెయిల్ అయినాట. మరి గతంలో ఫెయిల్ అయినన్ని మళ్ళీ దానికే ఎందుకు పొమ్మన్నారు? గతంలో ఆందోళనల విషయంలో వాటిని పరిష్కరించడంలో ఇదే ఐజీ సత్యనారాయణ గారు ఫెయిల్ అయిన అంటున్నారు. మరి ఎప్పుడు ఫెయిల్ అయ్యేటోనే పంపి మీరెందుకు ఫెయిల్ అవుతున్నారు? అంటే మీ పాలన ఫెయిలే, మీరు ఎన్నుకునేటోళ్ళు అందరూ ఫెయిలే. అన్యాయంగా 300 మంది అరెస్ట్ అయ్యి, అన్యాయంగా 25 మంది అరెస్ట్ అయ్యి జైల్లో పడి, అన్యాయంగా 30 మంది మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించవలసిన దుస్థితి ఏర్పడే. ఎందుకు ఎవరికి వచ్చిన గోస ఇది? భూములను కాపాడుకోవాలంటే ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారంకి వచ్చి జీవితాలాగం చేసుకుంటారు. ఏం లాభం ఇది?